గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో. ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండొచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు. అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు, ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నా తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యలు తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు, ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. తెలంగాణ